తెలంగాణకు నూతన విద్యా విధానం తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. విద్యా విధానం లక్ష్యం లిటరరీ పెంపు, విద్యార్థులకు ఉన్నత విద్యా వైపు తీసుకెళ్లడం కావాలన్నారు. గత బీఆర్ఎస్ పాలనలోనూ తెలంగాణ విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు. రాష్ట్రంలో అర్హత కలిగిన బీఈడీ టీచర్లు ఉన్న వారికి సరైన అవకాశాలు లేని దారుణ పరిస్థితి నెలకొందన్నారు. టీచర్లకు జీతాల చెల్లింపులో ఆలస్యం, ప్రమోషన్లో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. తెలంగాణ నూతన విద్యా విధానం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ కమిటీ రిపోర్టు ఏదైతే మన ముందుకు వచ్చిందో 354 పేజీల కమిటీలో ఎక్కడ కూడా విద్యా వ్యవస్థ మెరుగుపరచడానికి ఎక్కడ కూడా సలహాలు లేవు. దాంట్లో పైపెచ్చు ఈ యొక్క మొత్తం కమిటీ రిపోర్ట్ అంతా కూడా విద్యా విధానాన్ని నాశనం చేసేటటువంటి యొక్క సలహాలు మాత్రమే ఉన్నాయి. టీచర్లకు జీతాలు ఎందుకు ఇంత ఎక్కువ అని చెప్తారు. అవుట్ సోర్సింగ్స్తోనే పిల్లలకు చదువు చెప్పాలని చెప్పారు. మూడోది వందే మాత్రం అనే పాటలు కూడా పాడకూడదని చెప్పారు. సంస్కృతి అనేది తీసేయాలి, సంస్కృతి ఉండకూడదని చెప్పారు. దేశం సంబంధించినటువంటి యొక్క జాతీయ నాయకుల ఒక విగ్రహాలు కానీ చిత్రపటాలు కానీ ఉండకూడదని చెప్తున్నారు. అంటే కేవలం ఒక కసితో అక్కసితో భారత సంస్కృతి పైన దాడి చేయడానికి ఈ యొక్క విద్య ఒక పాలసీని తీసుకోవడం జరిగింది. ఇది ఒక అర్బన్ నక్సలైట్స్ తయారు చేసినటువంటి ఒక విద్యా విధానం కానీ ఇది విద్యా విధానము మన పిల్లలకు చదువు విషయంలో కానీ మన పిల్లల భవిష్యత్తు గురించి కానీ లేదు. దయచేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఈరోజు మీరు చూడండి, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పెట్టారు వాళ్ళు. ఆ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇక్కడ మీరు అమలుపరచండి.